నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే యోగి వేమన యూనివర్సిటీ కడప నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ నోటిఫికేషన్కి మనకి అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే మనకి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయకుండా కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా అయితే భర్తీ చేస్తారు. దీన్నే మనకి అవుట్ సోర్సింగ్ భర్తీ విధానం అంటారు. అయితే మనకి శక్తి అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ద్వారా మనకి వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ శక్తి అవుట్ సోర్సింగ్ అనేది మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వెల్ ఎస్టాబ్లిష్డ్. దీని ద్వారా మనకి ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు చూసుకుంటే జాబ్ నోటిఫికేషన్ క్లిక్ ఫర్ ది బిలో లింక్స్ డౌన్లోడ్ అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. ఇక మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి హార్టికల్చరిస్టు, ఫోటో ఆర్టిస్టు, ప్రోగ్రామ్స్, జూనియర్ క్లర్కులు, ఇంకా మనకి ఫిట్టరు, దాని తర్వాత జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, ల్యాబ్ టెక్నీషియను, తర్వాత చూసుకుంటే మనకి టెలిఫోన్ ఆపరేటరు, ఇలా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా ఐటీఏ, డిగ్రీ, పీజీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. వీటిలన్నిటికీ మీరు అప్లై చేయొచ్చు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి పోస్టులకు అప్లై చేయాలి. ఇక్కడ మనకి చూసుకుంటే శక్తి సెక్యూరిటీ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కనపడుతుంది. అప్లికేషన్ ఫర్ ది అవుట్ సోర్సింగ్ పోస్ట్స్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీ కడప అని కనపడుతుంది. ఇక్కడ మీది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ అయితే చేయాలి. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్, అదేవిధంగా మీరు క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని మీ సర్నేమ్ అంటే ఇంటి పేరుతో పాటు యాడ్ చేసి రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, గార్డియన్ నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ రాయాలి. మీకు ఎవరైతే గార్డియన్గా ఉంటాయో వాళ్ళ నేమ్ అయితే రాయాలి. ఇక జెండర్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, మెరిచువల్ స్టేటస్ అంటే పెళ్ళయిందా పెళ్లి కాలేదా, ఎస్ఆర్ నో అయితే పెట్టాలి. రిలీజియన్కి సంబంధించిన వివరాలు పెట్టాలి. తర్వాత క్యాస్టు, సబ్ క్యాస్టు, తర్వాత చూసుకుంటే మనకి డిజేబిలిటీ పర్సెంట్ అయితే అయ్యి ఉంటే, అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ అయితే ఉంటే డిజేబిలిటీ పర్సెంటేజ్ అనేది ఎంత పర్సెంట్ ఉందో ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయాలి. తర్వాత నేటివ్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. తర్వాత మీకు మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజు, టౌను, మండలం, డిస్టిక్ సంబంధించిన వివరాలు, స్టేటు, పిన్ కోడ్, హౌస్ నెంబరు, ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్సు, ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అంటే మీ పర్మనెంట్ మొబైల్ నెంబరు, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి కూడా ఇచ్చి ఈ పోస్టులకి అయితే అప్లై చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయాలి. వాటికి సంబంధించి ఇక్కడ మీకు సపరేట్గా టేబుల్స్ అయితే ఇచ్చారు. మీరు ఆ టేబుల్స్లో మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, అదేవిధంగా గ్రేడ్స్ అనేవి ఎన్ని గెయిన్ చేశారు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఉన్నాయి, డిగ్రీకి సంబంధించి కూడా ఉన్నాయి. తర్వాత పీజీకి సంబంధించి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులు ఐటీలు అయితే ఉంటాయో వాటికి సంబంధించి, బీటెక్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ చేసి తర్వాత మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికెట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా నేటివ్ సర్టిఫికెట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికెట్, దాంతోపాటు ఏదైతే మనకి స్టడీ సర్టిఫికెట్ ఉంటుందో స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ ఏదైతే ఉంటుందో అది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఫర్ డిజేబిలిటీ, ఎవరైతే పర్సన్ విత్ డిజేబుల్ ఉంటారో వారు ఈ సర్టిఫికెట్ని అటాచ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు ఈ సర్టిఫికెట్స్ కూడా అటాచ్ అయితే చేయొచ్చు ఎక్స్పీరియన్స్కి సంబంధించి. మొత్తం ఈ విధంగా ఈ సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనకు ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఆ అడ్రస్కి సంబంధించి మీరు పోస్ట్ అయితే చేస్తే ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. షార్ట్ లిస్ట్ అయితే చేసి అదైతే గుర్తుంచుకోండి. మనకి యోగి వేమన యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో అయితే ఉంది. కాకపోతే మనకి ప్రస్తుతం అయితే అవుట్ సోర్సింగ్ ద్వారా ఎక్కువగా భర్తీ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి చాలా చిన్న నోటిఫికేషన్లు అనేవి ఎక్కువగా రావడం వల్ల క్లమ్జీగా ఉంటుందని చెప్పి అవుట్ సోర్సింగ్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకి సర్వశిక్ష అభియానికి సంబంధించి కూడా అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ అయితే చేశారు. ఇప్పుడు మనకి చూసుకుంటే యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి శక్తి అవుట్ సోర్సింగ్ నుంచి భర్తీ అయితే చేస్తున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు శక్తి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఇస్తాను. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సరిపడేటువంటి పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన 3 లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్స్ అయితే యూజ్ చేసుకుని ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటే వారైతే అప్లై చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.